సో మాట్లాడదాం. ఎవరైనా గ్రూప్ 1 క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దాని మీద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్ మార్నింగ్. డబ్బులు లేని వాళ్ళకి జాబ్స్ రాలేదండి, ఇది క్లియర్ అట. ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు ఇంకా మన స్టేట్లో, ఎడ్యుకేషన్ ఎవరు పట్టించుకుంటారన్న. నేనున్నా కదా అంటాడు ముఖ్యమంత్రి, నేనున్నా కదా ఇప్పుడు ఏం కష్టం వచ్చింది అని అంటాడు. అన్న ఇంకా ఎగ్జామ్స్ పెట్టడానికి లక్కీ డ్రా తీయండి, ఇక అదే అవుతుందేమో. ఇక అంటే బేసిక్ ఏమైపోయిందంటే నమ్మకం లేకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు, వీటి నియామకాల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. మరి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ 220 పేజీలు ఇచ్చిండు కదా, ఎందుకు ఇచ్చిండు? ఏ తప్పు లేకపోతే. ఇప్పుడు తప్పు లేకపోవడం అనేది ఉందా లేదా అంటే ఇప్పుడు ఆయన ఏమంటుండు చీఫ్ జస్టిస్ కూడా, ఆ ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. ఆధారాలు ఉన్నాయని నిరూపించలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, దాంట్లో ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అంటున్నాడు. ఇప్పుడు మనకేమో ఓవరాల్గా మనకు చూస్తేనేమో అరే ఏదో జరిగినట్టే ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరైనా, ఆయన నిరంజన్ రెడ్డి ఆయన ఎవరు, పబ్లిక్ ప్రాసిక్యూటరా లేకపోతే గవర్నమెంట్ తరపున వాదించిన ఆయన? తెలుగు మీడియం వాళ్ళు రాయలేరు ఇవన్నీ, మరి ఎందుకు మాట్లాడిండు? జీవో 317 బాధితులు జాబ్ చేయాలన్నా వద్దా? నీ ఛానల్ చూసేది అందరూ కాంగ్రెస్ వాళ్ళే అట. రేవంత్ని విమర్శిస్తూ వీడియోలు చేస్తే అన్ఫాలో అవుతాం, అయిపోండి, మాకేం ఇబ్బంది లేదు. లీడర్ల కోసం మన తొలి వెలుగు చూడాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ప్రజల కోసం ఛానల్ చూడాలి, ప్రజల సమస్యల కోసం ఛానల్ చూడాలి అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. రేవంత్ రెడ్డి కోసమో, కిషన్ రెడ్డి కోసమో, కేసీఆర్ కోసమో చూడాలి అనుకునే వాళ్ళు, ఒకరిని అంటుంటే మీరు సంతోషపడే వాళ్ళు అన్ఫాలో అయిపోండి, ఏమి ఇబ్బంది లేదు. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మాకేం సమస్య లేదు. చూసిన చాలు. అరికపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా? అన్ని కాంగ్రెస్ కటౌట్లే కనబడుతున్నాయి. వీళ్ళు దొంగలంతా. ఈ దొంగలు మేము బీఆర్ఎస్లో ఉన్నామా, కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు. తప్పు చేసి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి తప్పు చేసి సుప్రీంకోర్టులో మేము పార్టీ మారలేదని అఫిడవిట్ వేసి, స్పీకర్ దగ్గర పార్టీ మారలేదని అఫిడవిట్ వేసి దొంగలంతా ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్లు టికెట్లన్నీ మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. అసలు మిమ్మల్ని మనుషులేనా మీరు? ఆయన ఎవరైనా డాక్టర్ సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ మారలే, అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నా అంటాడు. ఏమన్నా ఉంటుందా? ఏమన్నా దేశంలో ఏమైనా ఉందా? నిన్న కరీంనగర్లో మీటింగ్ పెట్టిన ఆయన జీవన్ రెడ్డి లేనే లేడు ఆ మీటింగ్లో. ఏంది ఇది? డాక్టర్ సంజయ్ కుమార్ లిస్ట్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు క్లారిటీ లేని రాజకీయం ఎందుకు చేస్తారు? చేతగాని రాజకీయం ఎందుకు చేస్తారు? మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు లీడర్ అయితే, అసలు మీరు మనుషులే అయితే ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చి నేను పార్టీ మారినని చెప్పి రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్స్ ఫేస్ చేయి దమ్ముంటే. చేత కాదు, దొంగలు మీరంతా. అది గాంధీ అయినా ఇంకెవడైనా. కరెక్షన్ చేసిన వాళ్ళే చెప్పారట, అంతగా సీరియస్గా కరెక్షన్ చేయలేదు, చాలా స్పీడ్గా చేశాం, డైలీ 70 పేపర్లు కరెక్ట్ చేశారట. యాక్చువల్గా చాలామంది ఏమన్నారంటే కొంత స్టార్టింగ్లో కొంత లిబరల్గా కరెక్ట్ చేసిరని, దాని తర్వాత మళ్ళీ కొంత టైట్ చేసి, మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ కొంత టైట్ చేసినట్టుగా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. విజయపాల బిల్లు రావట్లేదట, కొంచెం చెప్పండి. ఉబర్ సమస్యలపైన మాట్లాడండి. ఇప్పుడు ఆ భారత్ ట్యాక్సీ ఏమైంది? నిన్న ఓపెన్ చేసినట్టుగా. నెక్స్ట్ రఘు అన్నగారు, మీరు అర్బన్ నక్సలైట్గా మారడానికి కారణం ఏంటి? రీజన్ చెప్పండి ప్లీజ్. అసలు అర్బన్ నక్సలైట్ అనే పదానికి అర్థం ఏంది నాకు అర్థం కాలే. మరి ఎవడో దుర్మార్గులు కనిపెట్టిన వర్డ్ అది. రఘు బ్రదర్, మీరు టైంకి స్టార్ట్ చేయండి, మార్నింగ్ న్యూస్ టైం స్లాట్ పెట్టండి. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది బ్రదర్, రోజంతా పని చేయాలి కదా. జోకుడు ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మా లీడర్ని తిడతలేరు అనుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అన్న సింపుల్ అన్న, ఇదంతా కాదు, సింపుల్గా 562 నిజాయితీ క్యాండిడేట్స్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టమనండి, ఒప్పుకుంటాం. వాస్తవమే ఇది కూడా. ఇప్పుడు అన్ని పేపర్లు వాళ్ళు అన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టేశారనుకో, వాస్తవాలు ఎందుకు తెలిసిపోతుంది కదా, ఆ పని ఎందుకు చేస్తారు? ఎవిడెన్స్ స్టూడెంట్స్కి ఎలా దొరుకుతుందన్న, టీజీపీఎస్సీ ఇంటర్నల్గా చేసే మోసం మీద ఎవిడెన్స్ స్టూడెంట్స్కి ఎలా దొరుకుతుంది చెప్పండి.
వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్న ఎస్జిటి పోస్టులు ఏదో రద్దు చేశారట అన్న, మాట్లాడండి. అవునా, ఏమన్నా క్లారిటీ లేదు, చూస్తాను. రఘు అన్న, స్టేట్లో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గురుకులాల్లో చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయంట ముఖ్యమంత్రి అంటుండు. బట్ మనం ఏమో డైలీ ఒక ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. నిన్న మొన్న కూడా 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. నిన్న జరిగింది, మొన్న జరిగింది, జరుగుతూనే ఉన్నాయి. సపోర్ట్ వన్ పార్టీ మీరు గమనించండి. వెనకడికి సభలు ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, మాటలు సత్యంగా ఉన్నాయా? ఒక పిఎంకు తిడతారా? ఎవరు తిట్టినారు పిఎంకి? ఎవరిని తిట్టుకోలేదు. ఎవరు అధికారంలో ఉండి ఎవరు ప్రతిపక్షంలో ఉన్న అపోజిషన్ పార్టీలు కొంత అగ్రెసివ్గా పనిచేస్తాయి. గతంలో బీజేపీ కూడా చేసింది. అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలేదా ప్రజలంతా? ఇప్పుడు వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు, ఏంది? వాళ్ళు తిట్టుకోవడం అన్నది కామనే కదండి లీడర్లకి. విషయం ఏంటంటే ప్రజలకు క్లారిటీ కావాలా చాలా సమస్యల మీద, ఇష్యూస్ మీద, అంశాల మీద. ఆ లోక్సభ నడిపే విధానము సరిగ్గా లేదు, ఎక్కువ రోజులు జరగట్లేదు, ఎంతసేపు గొడవలు తప్ప ఆ సభలో ప్రజలకు సంబంధించిన ఒక్క ఇష్యూని కూడా అడ్రస్ చేయట్లేదు. ఇది వాస్తవం కాదా? రగన్న, మా శంకరపల్లిలో కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారట. నిజమైన కార్యకర్తలు ఇండిపెండెంట్గా నిలబడ్డారట. అట్లుంటుంది కథ. ఏడు అధికారం ఉంటే ఆడ మొత్తం వారంతవరు పైసలున్న పెద్ద పెద్ద బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళంతా. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఇలా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారట. చెత్త గవర్నమెంట్, స్కామ్ గ్రెస్ అట. తెలుగు మీడియంలో అంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అనేది కోర్టుకి ఇక్కడ లాస్ట్ వరకు చెప్పలేదు. ఎవరు కరెక్షన్ చేశారు అనేది చెప్పలేదు. కరెక్షన్ టైం సీసీటీవీ ఫుటేజ్ సబ్మిట్ చేయలేదు. హౌ ఎవిడెన్స్? గ్రూప్ 1 సంబంధించి పెడుతున్నారు ఎవరు బ్రదర్. నిన్న మీరు మాట్లాడిన చేనేత కార్మికుల రుణమాఫీ జరిగింది భువనగిరి నుంచి. థ్యాంక్స్ అన్న అంటున్నారు. వెల్కమ్. విద్యాశాఖ, రక్షణ శాఖ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాటికి వచ్చే కమిషన్లను వదులుకోవాల్సి వస్తున్నది. ఎవరికి ఇవ్వాలా? తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ నాట్లు వేసే టైంకి రైతు బంధు ఇస్తా అంటుండు. అసలు ఇస్తాడా ఇయ్యడా? చెప్పినా కదా ఇస్తాడని. ఇస్తారు. ఇయ్యకుండా వాళ్ళు తప్పించుకునే అవకాశం 1% కూడా లేదు. కాకపోతే ఎలక్షన్లకు ముందు ఇస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్లు వేస్తాం అని అనుకున్నప్పుడు వేస్తారు. ఇక రఘు గారు, అనాలిసిస్ ఆన్ మున్సిపల్ ఎలక్షన్ ఏముంటుంది? మున్సిపల్ ఎలక్షన్లు ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. అల్టిమేట్గా ప్రజలు ఇవాళ చాలామంది యువకులు కూడా పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ అయినా ఏదో ఒక పార్టీ మెంబర్ అయినా మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అంతకు మించిన ఆప్షన్ లేదు. అందరూ మంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఏ పార్టీలో ఉన్నా కొంత ఏమైనా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదో 100% ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ కొంతలో కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీల మాయలో, ట్రాప్లో పడితే ఆగమైపోతాం. మా ఆటో వాళ్ళకి ఇస్తానన్న మనీ ఇంతవరకు లేదు, దాన్ని అమలు చేసేలా చూడండి. 12,000 ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి. మేనిఫెస్టోలో ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో. నో, ఇంతవరకు దాన్ని అమలు చేస్తలేడు. రఘు గారు, అన్న బీఆర్ఎస్ చోర్ ఫ్యామిలీ 420 అట. బీజేపీ తెలంగాణలో లేస్తుందా అట. పని చేస్తే లేస్తుంది. ఇప్పుడు ఆడ హుజూరాబాద్లో, ఇప్పుడు కరీంనగర్లో మొత్తం బండి సంజయ్ మొత్తం ప్రచారం చేస్తున్నాడు. అంటే ఈటెలకు సంబంధించిన క్యాండిడేట్లు కనీసం బయటకు వచ్చి ప్రచారం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పొరపాటున కండువా కప్పుకొని జై ఈటెలు అంటే కథమే ఆయన పని. టికెట్లు కూడా రాలేదు వాళ్ళ మనుషులకి. అసలు ఆయన ఫ్లెక్సీ లేదు, ఆయన కథ లేదు, ఆయన వ్యవహారం లేదు. ఈ రకంగా లీడర్లు పనిచేసుకుంటూ పోతే మీకు ఎట్లా సాధ్యమవుతుంది? అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ రెండే. ఒకటి కరీంనగర్, నిజామాబాద్. 2 మేయర్ల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. వస్తే ఆ రెండిట్లో ఒకటా రెండా రావాలా, లేకపోతే చెప్పలేం. మరి ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తారన్నది చూడాలి. ఈజ్ గూడెం మహిపాల్ రెడ్డి జాయిన్డ్ బ్యాక్ టు బీఆర్ఎస్. పాపం, గూడెం మహిపాల్ రెడ్డి పాపం అని వద్దులే కానీ దుర్మార్గులు వీళ్ళంతా. గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే అటు ఇటు కాని పరిస్థితి అయింది. భూములు కాపాడుకోవడానికి, చేసిన కబ్జాలు కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరి సహకారంతో కండువా కప్పుకున్నాడు, పార్టీ మారినా అన్నాడు. చివరికి వచ్చారు కాడ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా ఎవరు దేకలేనని, ఎవరు దగ్గరికి రానియలే పరిస్థితి. ప్రజలు కూడా రిసీవ్ చేసుకోలే. అప్పటికి సుప్రీంకోర్టులో కేసు అయిపోయింది. సుప్రీంకోర్టుకి నేను పార్టీ మారలేదని అఫిడవిట్ వేసిండు.
మీద అంతా ఆగమాగం ఉన్నది, ఇటు వస్తే వీడలేదు, అటు వస్తే ఆడలేదని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చే ప్రయత్నం చేసిండు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అన్నాడు. తమ్ముని కేసీఆర్ కాడికి పంపించి ఫోటో తీసి సోషల్ మీడియాలో అంతా వైరల్ చేయించింది, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను. కానీ బీఆర్ఎస్లు కూడా దేక్తలేరట. ఆడ కాంగ్రెస్ బీఫామ్లు ఇద్దామనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మెడలు బట్టి అవతలకు నూకిరు, అది అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్లోకి వచ్చి మరి బీఆర్ఎస్ బీఫామ్లను ఇద్దాం మున్సిపల్ ఎలక్షన్లో అంటే ఆడ కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఇంకొకరికి ఆ అవకాశాన్ని ఇచ్చిందట. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా డైజెస్ట్ చేసుకుంటలేరు, మళ్ళీ వచ్చినావు నాయన అని. అటు ఇటు కాని వ్యవహారం అయింది గూడెం మహిపాల్ పరిస్థితి. అసలు ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా పూర్తిగా సమాధి చేయాలి. అరాచక శక్తులు కదా వీళ్ళంతా. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, లీడర్లు కూడా ఎందుకు మాట్లాడాలో బూతులు ఏం అవసరం. పవన్ కళ్యాణ్ వస్తున్నట, బీజేపీ క్యాంపెయిన్ అట. ఏమొస్తుంది పవన్ కళ్యాణ్ వస్తే? పవన్ కళ్యాణ్ వస్తే ఎవరు వస్తే ఏమవుతుంది? ఇది సినిమా తెలంగాణ ఆంధ్ర కాదు, ఆంధ్ర లెక్కనో తమిళనాడు లెక్కనో సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే 4 ఓట్లు పడతాయంటే ఇక్కడ అంత సినిమా లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ కంటే మంచిగా మాట్లాడే లీడర్లు బీజేపీలో ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఫస్ట్ కలిసికట్టుగా ప్రచారం చేయమని చెప్పండి, 4 సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి 1900 మంది ఎంప్లాయీస్ తెలంగాణకు వస్తున్నారట, దాని మీద ఫోకస్ చేయండి. అవునా, చూద్దాం అయితే. అన్న ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లోకి పోతారు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ బస్ ఎక్కి ఎర్రవెల్లికి పోతారు. ఇంతే ఉంటుంది ఈ లీడర్లది. అందుకే మనం ఆలోచించి ఓట్లేయాలి. బీజేపీ రోజుకో సెల్ఫ్ గోల్ వేసుకుంటుందట. అన్న చెర్లపల్లి రైల్వే యాక్సిడెంట్ వాట్ హ్యాపెండ్? ఏం లేదు, దాని క్లారిటీ లేదు. పోలీసుల విచారణలో కూడా ఏం పురోగతి ఏం కనబడతలేదు. ఆమె ఎందుకు చనిపోయిందో ఆ కుటుంబ సభ్యులకు అర్థమవుతలేదు, పోలీసులకు అర్థమవుతలేదు. అదేనా మీరు అడుగుతున్నది? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వీడియోస్ ఆఫ్ రేవంత్ రెడ్డి వర్డ్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి రీసెంట్గా కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఏమంటుండు, బీజేపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటుండు. ఈయన ఏమన్నాడు మొన్న, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, ఏది మన జైల్లో ఉన్న ఒకటే, ఈడా నా పోలీసులే ఆడా నా పోలీసులే అన్నాడు. మరి ఇదేం లైన్? నువ్వు అరెస్ట్ చేయకున్నా ఒకటే, ఆయన ఫామ్ హౌస్లో బందీ అయిపోయిందని మాట్లాడింది నువ్వే కదా. మళ్ళీ కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళు అంటున్నావు. అర్థం ఉందా అసలు రెండింటికి? ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? రఘు అన్న, ఎప్పుడైనా సరే అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యాధికారి ప్రజలకు జీతగాళ్ళు మాత్రమే. మరి వారికి అప్పచెప్పిన ఆ పని సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా విమర్శించాలి. అదే పని చేస్తున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డికి తిట్టడంలో ఉన్న ఆవేశం చర్యలలో ఉంటే బాగుండు. ఒకరిని ఒకరు తిట్టుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి 2004లో కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే జాతిపిత ఎట్లయితాడు కేసీఆర్? ప్రైవేటు వద్దు, ప్రభుత్వం ముద్దు.